హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు స్వప్నాస్ కిచెన్లో రుచికరమైన పచ్చిపులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నేను ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని చేసి పెట్టుకోవాలండి. ఈ పచ్చిపులుసు చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తాగుతారండి. అన్నంలో తింటారు, గ్లాస్లో పోసుకొని కూడా మంచిగా తాగొచ్చు. అంత రుచిగా ఉంటుంది. ఇలా జాలి సహాయంతో వడపోసుకోవాలి చింతపండు గుజ్జు మొత్తం. చూడండి, ఈ విధంగా మరొకసారి చింతపండు రసాన్ని తీసుకుందాం. కేవలం 5 నిమిషాల్లో చేసేస్తారండి ఈ పచ్చిపులుసు. ఇలా పచ్చిపులుసుని ఇలా మంచిగా వడపోసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇప్పుడు 5-6 పచ్చిమిర్చిలు తీసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో పచ్చిమిర్చిలు వేసుకోవాలండి. ఇందులోకి పొట్టు తీసిన వెల్లిపాయలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, బరకగా. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేగనివ్వాలి. ఇలా వేసి ఇప్పుడు వెల్లిపాయలు కొన్ని వేసుకుందాం. వెల్లిపాయలు కూడా కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కచ్చాపచ్చ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి ఈ పచ్చిపులుసు చేయడం. ఇందులోకి ఇప్పుడు కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకొని ఇవి కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇలా పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి ఈ పచ్చిపులుసుని. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది పచ్చిది కొత్తిమీర వేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, రెడీ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.